అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు స్కీమ్ వర్కర్ల మీద రాజకీయ వేదికలకు పాల్పడుతూ ఉన్నారు. అనేక గ్రామాలలో అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, స్కూల్ సేపర్స్, పీఓఏలు, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళ మీదేమో ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. మీరు రాజీనామా చేయండి, ఉద్యోగం వదులుకోండి, మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు వేసుకుంటామని చెప్పి ఈరోజు ఒత్తిడి తీసుకుని వచ్చి ఈరోజు భయపెడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ ప్రభుత్వం ప్రకటించింది మేము ఎటువంటి రాజకీయ వేధింపులకు పాల్పడమని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటన జరిగింది కాబట్టి కింద స్థాయి కూడా చెప్పి ఆ విధంగా రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాజకీయ వేధింపులకు నిరసనగా ఈ నెల 5వ తేదీన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. కాబట్టి 50 మంది స్కీమ్ వర్కర్లు కూడా ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికీ రాజకీయ వేధింపు రాకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మారిన వెంటనే స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, బీఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్ల మీద రాజకీయ వేధింపులకు పాల్పడుతూ ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి బెదిరింపులు చేయడంతో పాటు కొద్ది మండల కేంద్రాల్లో స్కీమ్ వర్కర్ల పోస్టులు వేలంపాటలు కూడా పెట్టిన పరిస్థితులు ఉన్నాయి జిల్లాలో. దీనికి వ్యతిరేకంగా స్కీమ్ వర్కర్స్ పై రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలని కోరుతూ ఆగస్టు 5వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పి సిఐటికి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల మీద ఈ రకంగా వేధింపులకు పాల్పడడానికి సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు పద్ధతులు మానుకొని ఉద్యోగుల మీద ఈ రకమైనటువంటి రాజకీయ వేధింపులకు పాల్పడుతూ ఉద్యోగాలను తొలగించే పద్ధతిని మానుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే స్కీమ్ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కీమ్ వర్కర్ల పైన అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం, డిఓఏ, అలాగే స్కూల్ స్వీపర్లు ఇలాంటి కార్మికులు, చిన్న కార్మికుల మీద ప్రధానం చూపిస్తూ ఉంది. 5 ఏళ్ళు మేము వైఎస్ఆర్ వాళ్ళు మేమే ఉండాలి, మీ ఉద్యోగాలు ఉండవని చెప్పి గ్రామాల్లో తెలుగుదేశం కార్యకర్తలు అంగన్వాడీ ఉద్యోగులు కానీ లేకపోతే చిన్న ఉద్యోగులందరినీ కూడా ఆశాన్ని, మిడ్ డే మీల్ వాళ్ళని అందరినీ కూడా బెదిరింపులు పాల్గొనే ఈ బెదిరింపులు చాలా చిన్న ఉద్యోగస్తులు 3,000, 5,000, 10,000 వచ్చే జీతం వచ్చే మహిళలు, అలాగే వీళ్ళలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు స్కీమ్ వర్కర్లు. ఈ మహిళలు వీళ్ళకి వచ్చిన ఆదాయం కంటే కుటుంబాన్ని గడిపే పరిస్థితుంది. అందుకని ఇలాంటి చిన్న ఉద్యోగస్తుల మీద ఈ కొత్త ప్రభుత్వం వాళ్ళ దానిలో ప్రభావం చూపించదని, అలాగే ఈ వీళ్ళ మీద వాళ్ళ ప్రభావం చూపించకుండా రాజకీయ వేదికలు ఆపాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి పిలిపించాము. ఆ పిలుపులో భాగంగా ఈ నెల 5వ తేదీ సోమవారం ఉదయం కలెక్టరేట్ దగ్గర అందరూ స్కీమ్ వర్కర్లను చేరుకోవాలని, రాజకీయ వేదికలు ఆపాలని చెప్పేసి ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో స్కీమ్ వర్కర్లకి గ్రాట్యుటీ ఇస్తా ఉన్నారు, వేతనాలు పెంచుతామని చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామని చెప్పి ప్రభుత్వం